నమస్తే అండి. నేను మీ దిడ్డి ప్రవీణ్ కుమార్. మహబూబ్నగర్ జిల్లా కోయిల్కొండ మండలంలో ఇసుక మాఫియా యథేచ్ఛగా కొనసాగుతుందండి. అసలు అడ్డు అదుపు లేదండి. కోయిల్కొండలో ఇసుక మాఫియాపై గత 2 సంవత్సరాలుగా మేము పోరాడుతూనే ఉన్నాం. పలు ఫిర్యాదులు చేసినాం. రవి నాయక్ గారు ఉన్నప్పుడు చేసినాం. మొన్నటువంటి విజేంద్రబోయి గారు కలెక్టర్ గారు వచ్చినప్పుడు కూడా ఫిర్యాదు చేసినాం. మేము ఒకటి అంటున్నాం. కోయిల్కొండ తహసీల్దార్ గారు శ్రీ రాజ గణేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన డైరెక్ట్గా యథేచ్ఛగా ఇసుక మాఫియాకి సపోర్ట్ చేస్తున్నాడండి. ఇది కరుడుగట్టిన నిజం, సత్యం. ఎవరిని అడిగినా చెప్తారు. కోయిల్కొండ మండలంలో తహసీల్దార్ గారు రాజ గణేష్ గారు ఇసుక మాఫియాకు యథేచ్ఛగా ఆయన వితౌట్ సపోర్ట్ ఆఫ్ మిస్టర్ రాజ గణేష్ హూ ఇస్ ద కోయిల్కొండ తహసీల్దార్ అసలు అక్కడ శాండ్ మాఫియా అనేది జరగదండి. ఎంత దౌర్జన్యం అంటే దాదాపు 2 సంవత్సరాలు కావస్తుందండి అక్కడ ఉన్నటువంటి రాజ గణేష్ గారు. ఆయన పైన మేము పలుసార్లు ఫిర్యాదు చేసినాం. తేదీ 13/2/2025 రోజు జిల్లా కలెక్టర్ విజేంద్రబోయి గారికి ఇచ్చినటువంటి ఫిర్యాదు కాపీ అండి. దీంట్లో క్లియర్గా చెప్పినాం. ఏమంటున్నాం, రాజ గణేష్ గారు ఇసుక మాఫియాకి సపోర్ట్ చేస్తున్నాడు, ఆయన పైన చర్యలు తీసుకోండి, విచారణ జరపండి, దానిపైన ఇసుక అక్రమ రవాణాన్ని అడ్డుకోండి అని చెప్పి మేము ఫిర్యాదు చేసిన కాపీ అండి ఇది. మేము ఫిర్యాదు చేస్తే దాదాపు సంవత్సరం గడుస్తుందండి. ఈరోజు తేదీ 21/2/2026 అండి. మేము ఫిర్యాదు చేసి 365 + 7 అంటే 372 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు కోయిల్కొండ తహసీల్దార్ రాజ గణేష్ గారిపై ఎలాంటి చర్యలు లేవండి. మేము ఆషమాషిగా ఏం ఫిర్యాదు చేయలేదండి. సాక్ష్యాధారాలతో సహా మేము ఫిర్యాదు చేయడం జరిగిందండి. భారత్ బెంజుల్లోకి లారీ ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఫోటోలు కానీ, లారీ నెంబర్లు కానీ, యథేచ్ఛగా వాగుల్లో రాత్రిపూట తీసుకుంటున్నటువంటి అక్రమంగా తరలిస్తున్నటువంటి ఇసుకకు సంబంధించిన బండ్లది కానీ, డంపులది కానీ యథేచ్ఛగా పేపర్ల పత్రికల్లో సైతం, ప్రధాన పత్రికల్లో సైతం రిపోర్ట్ అయిన కాపీలు కూడా మేము పొందుపరచడం జరిగిందండి. ఇంత ఆధారాలతో సహా నేను సైతం స్వచ్ఛంద సంస్థ సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేస్తే సంవత్సరం గడుస్తున్నా ఇప్పటి వరకు కోయిల్కొండ తహసీల్దార్ గారు రాజ గణేష్ గారి పైన ఎందుకు చర్యలు తీసుకోరని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజేంద్రబోయి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అమ్మా తల్లి, నేను మీకే ఇచ్చిన ఫిర్యాదు, మీ పైన మాకు నమ్మకం ఉంది, మీరు నిజాయితీ గల ఆఫీసర్ విజేంద్రబోయి గారు అనేది మామ్నార్ కలెక్టరేట్ కాదు కదా, మామ్నార్ జిల్లా అందరికీ తెలుసు. కానీ ఈ కోయిల్కొండ తహసీల్దార్ గారి పైన మీరు రాజ గణేష్ గారి పైన ఎందుకు విచారణ జరపట్లేదు, ఆయన పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మేము ఇచ్చిన ఫిర్యాదుతోటి మీరు ఏం చేసారు? కలెక్టర్ గారు ఏమి ఇస్తారు? 5/3/2025 రోజు ఆర్డీఓ గారికి నా పిటిషన్ కాపీ ఫార్వర్డ్ చేస్తూ దానిలో క్లియర్ గీయడం అనేది, ఆఫీసర్ ఆర్డీఓ ఈజ్ రిక్వెస్టెడ్ టు సబ్మిట్ ఫ్యాక్చువల్ రిపోర్ట్ అండ్ టేక్ నెసరీ యాక్షన్ ఇమ్మీడియట్లీ ఇఫ్ ఎనీ అండ్ రిపోర్ట్ కాంప్లియన్స్ అంటారు. ఆర్డీఓ గారికి కలెక్టర్ గారు ఫార్వర్డ్ చేసిన తేదీ అండి 5/3/2025 రోజు, మార్చి 5వ రోజు కలెక్టర్ గారు విజేంద్రబోయి గారికి పంపించిన కాపీ అండి. ఇది కూడా సంవత్సరం దాదాపు గడుస్తున్న ఆర్డీఓ గారు కోయిల్కొండ తహసీల్దార్ రాజ గణేష్ గారిపై ఇప్పటి వరకు విచారణ చేసిన దాఖలాలు లేవు, మాకు ఇచ్చిన రిపోర్టు లేదండి. ఇమ్మీడియట్ అంటే సాక్షాత్తు జిల్లా కలెక్టర్ విజేంద్రబోయి గారు విచారణ జరపనే ఆర్డీఓ గారిని ఆదేశిస్తే సంవత్సరం గడుస్తున్న ఆర్డీఓ గారు ఎందుకు విచారణ జరపరు? అంటే ఆర్డీఓ గారికి సంవత్సరం నుంచి తీరిక లేదా? ఆయన ల్యాండ్ వ్యవహారాలు ఉండొచ్చు, రాజాపూర్ ఉండొచ్చు, జడ్చల్లో ఉండొచ్చు, లేఅవుట్లు ఉండొచ్చు, మిగతా వ్యవహారాల్లో బిజీ ఉండొచ్చు కాక, కానీ ఇది కూడా ఒక పబ్లిక్ ఇష్యూ కదండి. ప్రజాధనం లూటీ చేస్తున్నటువంటి కోయిల్కొండ తహసీల్దార్ గారు డైరెక్ట్ సపోర్ట్ చేస్తున్నారని నేను సైతం ఆరోపణ చేసేది కాదండి. కోయిల్కొండలో మీరు ఎవరిని అడిగినా చెప్తారు. లింగల్చేడు కానీ, షేర్ వెంకటాపూర్ కానీ, కొత్తూరు కానీ, ఆచార్యపూర్ కానీ, అంకిల్లా కానీ, సూరారం కానీ, మీరు ఎవరిని అడిగినా కోయిల్కొండలో కోడై కూస్తుంది వితౌట్ సపోర్ట్ ఆఫ్ మిస్టర్ రాజ గణేష్ హూ ఇస్ ద కోయిల్కొండ తహసీల్దార్ శాండ్ మాఫియా నడవదండి. ఇది దయచేసి దీనిపైన విచారణ జరపాలి. కలెక్టర్ విజేంద్రబోయి గారిని హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది మామునార్ ఉమ్మడి జిల్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెందినటువంటి జిల్లా అండి. ఈ సందర్భంగా మేము ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాం. గతంలో కూడా మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. సీఎంఓ నుంచి లెటర్ వస్తే, సీఎంఓ నుంచి లెటర్ వచ్చినా ఇప్పటి వరకు చర్యలు లేవండి. మీకు చెప్తున్నా, ఇది చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చిన లెటర్ అండి. తేదీ 24/5/2025 రోజు అండి. లెటర్ నెంబర్ 184 ఆఫ్ పిహెచ్జిబి ఆర్టీఐ సిఎం 2025-1 అండి. సాక్షాత్తు సీఎం గారు రాసినటువంటి సీఎంఓ నుంచి వచ్చిన లెటర్ కాపీ అండి ఇది.
సీఎంఓ గారు కూడా ఎంక్వైరీ చేసి దీని మీద ఒక రిపోర్ట్ వేయమని చెప్పి దీన్ని ఒక కాపీ పంపించడం జరిగిందండి. దేర్ఫోర్ రిక్వెస్టెడ్ టు డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ మామ్నార్ తెలంగాణ స్టేట్, దీన్ని చేయండి అని చెప్తే ఇప్పటి వరకు చర్యలు లేవండి. సంవత్సరం అవుతున్నా కోయిల్కొండ తహసీల్దార్ రాజా గణేష్ గారి పైన ఎందుకు చర్యలు తీసుకోరు? ఆయన పైన ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి. మేము లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినాం. మీరు కోయిల్కొండ మేము చెప్పేది నిజం కాదనుకోండి, మా మీద నమ్మకం లేదనుకోండి, మీరే స్వయంగా ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయండి. కోయిల్కొండ మొత్తం తిరగమనండి, అంకిల తిరగమనండి, సూరారం తిరగమనండి, లింగల్చేలు తిరగమనండి, షేరెంకటాపూర్ తిరగమనండి. మొత్తము కోయిల్కొండ మండలంలో ఇసుక ఎంత ఘోరంగా అక్రమ రవాణా అవుతుంది, ప్రజాధనం లూటీ అవుతుంది, ప్రభుత్వ ఖజానాకు సంబంధించినటువంటి డబ్బులు ఇలాంటి ప్రభుత్వ అధికారులు అవినీతి పరులు అయినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి రాజగణేష్ లాంటి వ్యక్తుల అకౌంట్లలో పోతుంటే మీరు ఎందుకు స్పందించారు? ఈ సందర్భంగా నేను ఒకటే హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నా. అమ్మా జిల్లా కలెక్టర్ విజేంద్రబోయి గారు, మీరు ఎంక్వైరీ చేస్తారా లేకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా రాస్తారా? అంతెందుకంటే మేము వీళ్ళకు మైనింగ్ డిపార్ట్మెంట్లకు రాస్తే మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా రాయడం జరిగిందండి. డైరెక్టర్ ఆయన రాసిండు, జాయింట్ డైరెక్టర్ పి మధుసూదన్ రెడ్డి గారు దీని మీద ఎంక్వైరీ చేసి రాజగణేష్ గారి పైన ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయమని ఎప్పుడు ఏడీ మైన్స్కి రాశారండి. తేదీ 29/4/2025 రోజు అండి. ఇది కూడా దాదాపు రేపు ఏప్రిల్ వస్తే సంవత్సరం అవుతుందండి. ఇప్పటి వరకు వీళ్ళపైన ఏడీ గారు రిపోర్ట్స్ ఫైల్ చేయరు. కోయిల్కొండ తహసీల్దార్ అవినీతి ఆగదు. కాబట్టి మేము ఒకటి చెప్పదలుచుకున్నా, దయచేసి కోయిల్కొండలో జరుగుతున్నటువంటి ఇసుక అక్రమ రవాణాను ఆపాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ విజేంద్రబోయి గారి పైన ఉంది. ఎందుకయ్యా అంటే మా పోరాట ఫలితంగా గతంలో మేము హైకోర్టులో పిల్ వేయడం జరిగింది, ప్రజా ప్రయోజన వాద్యం. ఆ నేపథ్యంలో జీవో నెంబర్ 9 ఇష్యూ చేయడం జరిగిందండి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. దీంట్లో అడ్జుడికేటివ్ కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్ గారు చైర్మన్, మెంబర్లు ఎస్పీ అండ్ డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ అండి, మెంబర్ అండి. కలెక్టర్ గారికి మేము స్వయంగా ఫిర్యాదు చేసినాము. ఫిర్యాదు చేసిన కేవలం 15 రోజుల్లోనే విచారణ జరపాలని చెప్పిచ్చేసి ఈ జీవోలో స్పష్టంగా రాయడం జరిగింది. 15 రోజుల్లో విచారణ జరపాలి. విచారణ సందర్భంగా కూడా కాంప్లినెంట్ అయిన నేను సమక్షంలో విచారణ జరపాలని చెప్పిచ్చేసి దీనిలో క్లియర్గా పాయింట్ నెంబర్ బిలో స్పష్టం చేయడం జరిగింది. ఇచ్చిన రిపోర్ట్ కాపీని కూడా దానిలో వితిన్ 7 డేస్లో యాక్షన్ తీసుకోవాలని చెప్పిచ్చేసి జీవో నెంబర్ 9 స్పష్టంగా చెప్తుంది. ఇంత స్పష్టంగా ప్రభుత్వం జీవో ఇచ్చి కలెక్టర్ గారిని చైర్మన్ చేసి ఒక కమిటీ వేస్తే మేము ఫిర్యాదు చేసి సంవత్సరం అవుతున్నా కోయిల్కొండ తహసీల్దార్ గారి పైన ఎందుకు చర్యలు తీసుకోరు? దీనిపైన విచారణ జరపాలి. ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని లూటీ చేసి లక్షల్లో లంచాలు కొల్లగొడుతున్నటువంటి కోయిల్కొండ తహసీల్దార్ రాజా గణేష్ గారిపై విచారణ జరిపి ప్రజా సంపదనని, ప్రకృతి సంపదనని, ప్రభుత్వానికి చెందినటువంటి కోట్లాది రూపాయలు విలువ చేసే ఇసుకను కొల్లగొడుతున్నటువంటి ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను సైతం పోరాడుతుంది. లేని పక్షంలో మేము మళ్ళీ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయిస్తాం. మళ్ళీ దీనిపైన ఇసుక మాఫియాపై పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.